రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో స్కూలుకు వెళ్లే మన చిన్నారుల ప్రయాణ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాజీ లేని నియమ నిబంధనలను రూపొందిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ నెంబర్ 185G అనే క్రొత్త నిబంధనావళిని ఈ విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్నారు. ఈ క్రొత్త నిబంధనావళి వివరాలు అందరికీ అర్థమయ్యేలా చేయటమే మా ఈ ప్రయత్నం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ శ్రీ ఎల్ ప్రేమచంద్ర రెడ్డి ఐఏఎస్ గారి సందేశం విందాం. ఈరోజు నాకు స్కూల్ బస్సులు, వాటిలో ప్రయాణం చేసే స్కూల్ పిల్లల భద్రత గురించి మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి భద్రత ముఖ్యమే, కానీ ముఖ్యంగా స్కూల్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు మన దేశం యొక్క భవిష్యత్తు, వారి భద్రత చాలా ముఖ్యమైన విషయం. న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరిగి స్కూల్ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న పిల్లలకి గాయాలు అవడం, ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. చాలా రోజులుగా డిపార్ట్మెంటు స్కూల్ పిల్లల భద్రత గురించి చాలా చర్యలు తీసుకున్నది. కానీ మనకు చట్టంలో వేరే వాహనాల భద్రతకి ఏ రకమైన షరతులు ఉన్నాయో, స్కూల్ బస్సుల భద్రత విషయంలో కూడా అదే షరతులు ఉండేవి. అందుకని రీసెంట్గా మన ప్రభుత్వం స్కూల్ పిల్లల భవిష్యత్తు గురించి ప్రత్యేకమైన రూల్స్ని తయారు చేయించడం జరిగింది. ఆ రూల్స్లో వివిధ స్టేక్ హోల్డర్స్ రోల్ ఏమిటి అని డిఫైన్ చేయడం జరిగింది. పేరెంట్సు వాళ్ళ పిల్లల భద్రత గురించి వారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ రూల్స్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా వీటిని గురించి చైతన్యం సంబంధిత వర్గాల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సీడీని రూపొందించే దాంట్లో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ప్రముఖ పాత్ర ప్లే చేసిన ఆఫీసర్స్ని అభినందిస్తున్నాను. అట్లాగే టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఈ సీడీ రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. వారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. పిల్లలంటే మన భవిష్యత్తు, మన కలల పంటలు, మన ఆశయాల సాధకులు, మన భవిష్యత్ ప్రతిబింబాలు. వారి కోసం మనం చేసే అత్యంత ముఖ్యమైన తపస్సు వారికి విద్యను అందించటం. పిల్లలు విద్యను అభ్యసించి తమకు, తల్లిదండ్రులకు, కుటుంబానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. నిజమే, విద్యార్జన చేసే పిల్లలకు విద్యాలయాలే వారి పాలిట దేవాలయాలు. ఇల్లు, గుడి రెండూ పదిలమే. కానీ ఈ ఇంటికి ఆ బడికి మధ్య మన పిల్లలు చేసే ప్రయాణం పదిలమేనా? ఒకవేళ అది పదిలమైతే ఏటా ఎందరో చిన్నారులు ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళి వచ్చే క్రమంలో ఎందుకు బలవుతున్నారు? దానికి బాధ్యులు ఎవరు? పదిలమైన ఇంటి నుండి పదిలమైన బడికి తీసుకువెళ్లే రవాణా వ్యవస్థ కూడా పదిలం కావాలి. దీనికోసం ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉంటారు. కానీ ఆ ఆలోచనల కార్యాచరణలో మన బాధ్యత కూడా చాలా ఉంది. స్కూళ్లకు పిల్లల్ని తీసుకువెళ్లే వాహనాలకు రవాణాధికారుల అనుమతులు, ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా వారు పొంది ఉండాల్సి ఉంటుంది. అలా సరైన కండిషన్లో ఉన్న బస్సులకు, వాహనాలకు మాత్రమే వారి అనుమతులు లభిస్తాయి. కానీ మనం ఇక్కడో నిజాన్ని గుర్తించాలి. ఏ వాహనమైనా ఏ క్షణంలోనైనా విఫలం కావచ్చు. ఎందుకంటే అది కూడా ఒక యంత్రమే కదా. కనుక మనం ప్రయాణం చేసే ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ వాహనం యొక్క ప్రయాణ భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటుండాలి. ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక నిర్వహించవలసిన వారు ఎవరంటే ఆ బస్సు సిబ్బంది. ఆ తదుపరి స్థానం స్కూలు యాజమాన్యాలది. తరువాతి స్థానం పిల్లల తల్లిదండ్రులది. ముఖ్యంగా వీరు పిల్లల ప్రయాణ భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. స్కూల్ పిల్లల రవాణా భద్రతా విషయంలో స్కూల్ బస్సు సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నిబంధనలు గమనించండి. బస్సు డ్రైవర్ యొక్క శారీరక, మానసిక ఆరోగ్య స్థితి, దృష్టి లోపాలు, దురలవాట్లు పిల్లల ప్రయాణ భద్రతా విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్కూల్ బస్ డ్రైవర్గా ఎంపిక చేయబడినటువంటి వ్యక్తికి 60 సంవత్సరముల వయసు మించి ఉండరాదు.
కాపలాదారు లేని రైల్వే గేట్ దాటవలసి వచ్చినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా మెలగాలి. అటెండెంట్ ట్రాక్ మీద నిలబడి రెండు వైపులా గమనిస్తూ రైలు రావటం లేదని నిర్ధారించుకుని డ్రైవర్కు సూచనలు ఇస్తూ స్కూల్ బస్సును ట్రాక్ దాటించాలి. ప్రతి స్కూల్ బస్సుకు ఒక అటెండెంట్ను ఏర్పాటు చేయాలి. ఆ అటెండెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ బస్ నడుపుటకు అనుమతించకూడదు. స్కూల్ బస్సు యొక్క డ్రైవర్ మరియు అటెండెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వారు సూచించిన యూనిఫామ్ ధరించాలి. మత్తు పదార్థాల సేవనం వల్ల డ్రైవరు క్లిష్టమైన సందర్భాల్లో రియాక్ట్ అయ్యే టైము ఎక్కువై ప్రమాదానికి దారితీసే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల డ్రైవరు దురలవాట్లకు, వ్యసనాలకు బానిసలు కాకుండా చక్కని నడతను కలిగి ఉండాలి. ప్రతి స్కూల్ బస్ డ్రైవర్ ఏప్రిల్, మే నెలలో రవాణా శాఖ అధికారులు నిర్వహించు పునరుద్ధరణ తరగతులకు తప్పనిసరిగా హాజరై వారు ఇచ్చే 1 సంవత్సరం చెల్లుబాటులో ఉండే గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. కాలం చెల్లిన వాహనాలను స్కూల్ బస్సులుగా వినియోగించకూడదు. బస్సు సిబ్బంది సూచించిన యాంత్రిక లోపాలు ఏమైనా ఉంటే ఆ బస్సును ఎప్పటికప్పుడు స్కూల్ యాజమాన్యం సరిచేసి వాటికి నివారణా చర్యలు చేపట్టాలి. రోడ్ క్రాస్ చేయవలసినప్పుడు చేపట్టుకు దాటించటం, స్కూలు బ్యాగులు, క్యారియర్లతో పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు బస్సు అటెండెంట్ విధిగా వారికి తన సహాయం అందించాలి. ఆయా బస్సు హాల్టుల వద్ద పిల్లల సంఖ్య పట్ల బస్సు అటెండెంట్ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. స్కూల్ బస్ డ్రైవర్ యొక్క సంపూర్ణ ఆరోగ్య విషయములను అనగా బీపీ, షుగర్, కంటి చూపు మొదలగు విషయాలను ప్రతి 3 నెలలకొకసారి స్కూల్ యాజమాన్యం వారి సొంత ఖర్చులతో నిర్వహించి రికార్డు భద్రపరచాలి. స్కూల్ బస్ డ్రైవర్గా ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వివరములను సంబంధిత ఆర్టీఏ కార్యాలయం నుండి సరైందా లేదా అని ధృవీకరించుకోవాలి. కనీసం 5 సంవత్సరములు అదే తరహా వాహనములను నడుపుటలో అనుభవం ఉన్నవారిని మాత్రమే స్కూల్ బస్సు డ్రైవర్లుగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాదాల్ని నివారించడం చాలా సులువు. దీనికి కావాల్సిందల్లా మన శ్రద్ధ, ఆచరణ మాత్రమే. స్కూలు యాజమాన్యం పాటించవలసిన నియమాలేమిటో చూద్దాం. ప్రతి వాహనం నందు సీరియల్ నంబర్ గల కంప్లైంట్ పుస్తకం ఉండాలి. ప్రతి నెల స్కూల్ ప్రిన్సిపల్ ఈ రిజిస్టర్ను పరిశీలించి ఫిర్యాదులు ఏమైనా నమోదైన పక్షంలో నివారణ చర్యలు చేపట్టుకోవాలి. స్కూల్ యాజమాన్యం వారి బస్సులకు సరైన పార్కింగ్ సౌకర్యం స్కూల్ ఆవరణలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. రోడ్లపైన గాని పబ్లిక్ ప్లేసుల్లో గాని పార్కింగ్ చేయకూడదు. స్కూల్ ఆవరణలోని విద్యార్థులను స్కూల్ బస్సులకు ఎక్కించుకునుట, దించుట చేయాలి. ప్రతి స్కూల్ బస్సు నందు ఆ బస్సులో ప్రయాణించిన విద్యార్థుల వివరాలు అనగా పేరు, తరగతి, చిరునామా, బస్సు ఎక్కు స్థలం, దిగు స్థలంతో కూడిన పట్టిక తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ప్రిన్సిపల్ సంతకంతో కూడిన రూట్ మ్యాప్, బయలుదేరు స్థలం, గమ్యస్థలములు తెలుపుతూ రూట్ మరియు హాల్టుల వివరాలతో కూడిన పట్టిక ఉండాలి. విద్యాసంస్థల తరపున పొందిన స్కూల్ బస్ పర్మిట్లు ఆయా వాహన వయస్సు పరిమితిని అనుసరించి రద్దు చేయబడతాయి. స్కూల్ బస్సు నందు సీటింగ్ పరిమితిని మించి విద్యార్థులను ఎక్కించుకొనరాదు. ప్రతి 10 బస్సులకు ఒక స్పేర్ బస్సును విద్యాసంస్థల యాజమాన్యం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి విద్యాసంస్థల యాజమాన్యం రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖలను సంప్రదించి వారి విద్యార్థులకు రోడ్డు భద్రతా తరగతులను నిర్వహించుకోవాలి. స్కూల్ బస్సులో ప్రయాణించే పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు తెలుసుకుందాం. కదులుతున్న బస్సులో పిల్లలు ఆటలాడటం, పరిగెత్తటం, నిలబడటం, అల్లరి చేయటం వంటివి చేయకూడదని తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలకు సూచించాలి. రోడ్డు క్రాస్ చేసి స్కూల్ బస్సులు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు బస్సు రూట్ మ్యాప్ను ఆయా రూట్లలో బస్సు ద్వారము పిల్లలు ఎక్కవలసిన వైపుకు వచ్చేలా రూపొందించుకోవాలి. ఉదాహరణకి అపార్ట్మెంట్లు, రోడ్డు జంక్షన్లు లాంటి వాటి వద్దే ఎక్కువ మంది ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి
స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ బస్సు వచ్చి నిర్ణీత సమయానికి ముందుగానే పిల్లలు హాల్టు స్థలమును చేరుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. స్కూల్ బస్ డ్రైవరు మరియు అటెండెంట్ నియామకపు వివరాలు పేరెంట్స్ కమిటీకి స్కూల్ యాజమాన్యం తెలియపరచవలసి ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి పేరెంట్స్ కమిటీ స్కూల్ ప్రిన్సిపాల్ను కలిసి స్కూల్ బస్ యొక్క యాంత్రిక సామర్థ్యం మరియు ఇతర కనీస సాధనములైన విండ్ స్క్రీన్ వైఫర్, లైట్లు, సిగ్నల్ లైట్ల మొదలైన వాటి పనితీరును సమీక్షించాలి. ఏవైనా లోపములు గుర్తించినా దానికే ఏర్పాటు చేసిన ప్రత్యేక రిజిస్టర్ నందు నమోదు చేయాలి. స్కూల్ బస్సులో ఏర్పాటు చేయబడిన ఫస్ట్ ఎయిడ్ బాక్సును ప్రతి వారము ప్రిన్సిపాల్ లేదా స్కూల్ సిబ్బంది తనిఖీ చేయవలను. నెలకు ఒకసారి పేరెంట్స్ కమిటీ ఫస్ట్ ఎయిడ్ బాక్సును గమనించి ప్రత్యేక రిజిస్టర్ నందు నమోదు చేయాలి. పేరెంట్స్ కమిటీలు, టీచర్లు ప్రతిరోజు బస్సునందు వంతుల వారీగా ఒక టీచర్ మరియు పేరెంట్ కూర్చుని విద్యార్థుల భద్రతను పర్యవేక్షించేటట్లుగా చర్యలు తీసుకోవాలి. స్కూల్ పిల్లల రవాణా కొరకు వినియోగించే వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయడానికి రవాణా శాఖ అధికారులు పరిశీలించే అంశాలేమిటో తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ మార్క్ వాహనములకు ముందు, వెనుక నిబంధనలకు లోబడి స్పష్టంగా వ్రాసి ఉండాలి. వాహనం యొక్క చాసిస్ నెంబర్ మరియు ఇంజిన్ నెంబర్ ఆర్సీ బుక్లో చూపిన వివరములతో సరిపోవాలి. వాహనము సీట్ల సంఖ్య మరియు వీల్ బేస్ ఆర్సీ బుక్లో చూపిన వివరములతో సరిపోవాలి. స్కూలు లేదా కాలేజీ పేరు మరియు చిరునామా, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ వాహనమునకు ఎడం వైపున మరియు వెనక వైపున స్పష్టంగా వ్రాసి ఉండాలి. ప్రతి స్కూలు బస్సునకు ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి ఉండాలి. దానిపై ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదా అత్యవసర ద్వారమని స్పష్టంగా వ్రాసి ఉండాలి. స్కూల్ బస్సులో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నందు ప్రాథమిక చికిత్సకు అవసరమైన పరికరములు ఉండాలి. స్కూల్ బస్సులోకి విద్యార్థులు ఎక్కుట, దిగుట డ్రైవర్ గమనించుటకు వీలుగా కాన్వెక్స్ క్రాస్ వ్యూ మిర్రర్ అమర్చి ఉండాలి. బస్సు లోపలి విద్యార్థులను గమనించడానికి పెద్ద పారాబోలిక్ రియర్ వ్యూ మిర్రర్ డ్రైవర్కు అభిముఖంగా అమర్చి ఉండాలి. స్కూల్ బస్సు నందు ఫైర్ ఎక్స్టింగ్విషర్ మరియు డ్రై పౌడర్ ఇంజిన్ కంపార్ట్మెంటుకు దగ్గరగా అమర్చి ఉండాలి. స్కూల్ బస్సు నందు విద్యార్థుల స్కూల్ బ్యాగులు పెట్టుకున్నట్టుకు వీలుగా సీటు క్రింద భాగంలో ఏర్పాటు ఉండాలి. స్కూల్ బస్సునకు 4 మూలల కొద్ది ఎత్తులో అంబర్ కలర్ ఫ్లాష్ లైట్లు అమర్చబడి ఉండాలి. వాహనం ఆగినప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. స్కూల్ బస్ డోర్లకు సేఫ్ లాకింగ్ సిస్టమ్ అమర్చి ఉండాలి. స్కూల్ బస్ కిటికీలకు సమాంతరమైన 3 కడ్డీలు 3 అంగుళముల దూరంతో బిగించి ఉండాలి. స్కూల్ బస్ యొక్క మొదటి మెట్టు భూమి నుండి 325 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండరాదు. మెట్ల చివరి అంచులందు జారుడు స్వభావం లేని తొడుగు అమర్చబడి ఉండాలి. స్కూల్ బస్ మెట్లు ప్రక్కన పట్టుకుని ఎక్కుటకు వీలుగా హ్యాండ్ రైలింగ్ ఏర్పాటు ఉండాలి. వాహనం యొక్క యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్, స్టీరింగ్, సస్పెన్షన్, ట్రాన్స్మిషన్, హ్యాండ్ బ్రేక్, టైర్లు, ఇండికేటర్లు, వైపర్ల పనితీరు మరియు వాహనం ఓవరాల్ యాంబియన్స్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి మోటారు వాహన తనిఖీ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ను జారీ చేయదు. ప్రభుత్వాధికారులు నిరంతరం ఈ విషయంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తూ